ఓం శ్రీమాత్రే నమః. మనం లలిత సహస్రనామ పారాయణంతో భాగంగా అలాగే విష్ణు సహస్రనామ పారాయణంలో 5వ శ్లోకం నేర్చుకుంటున్నాం. ఈ శ్లోకాలు 1కి 10 సార్లు వింటే కానీ అవి కంఠస్థంగా రావు. కంఠస్థంగా రాకపోయినా మనం చూసి చదవడం అయినా స్పష్టంగా చదివితే ఆ శక్తి వెలువడుతుంది. ఆ శ్లోకాలు అనగానే బీజాక్షరాలు ఉంటాయి దాంట్లో. కాబట్టి వాటి యొక్క శక్తి వెలువడాలంటే మనం ప్రతి శ్లోకాన్ని స్పష్టంగా పలికితేనే దాని శక్తి పెరుగుతుంది. లేనిదే దాని శక్తి పెరగదు. కాబట్టి మనం ప్రతి ఒక్క శ్లోకం స్పష్టంగా చదవడానికి మనం ప్రయత్నిద్దాం. నాతో పాటు మీరు కూడా నేర్చుకోండి. 1కి 10 సార్లు మనం చదివితే వింటే అది స్పష్టంగా తెలుస్తుంది. అలా స్పష్టంగా పలికిన నామానికి శ్లోకానికి చాలా పవిత్రత ఉంటుంది, దానికి శక్తి కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క నామాన్ని మీరు కరెక్ట్గా వినండి. నాతో పాటు మీరు కూడా పారాయణం చేయండి. నాతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వండి. ఇప్పుడు 5వ శ్లోకం నేర్చుకుందాం. సదైక రూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్. సదైక రూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్. సదైక రూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్. వినండి. సదైక రూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్. సదైక రూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్. సదైక రూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేర్చుకుందాం. సదైక రూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్. దీని యొక్క శ్లోకం నాకు తెలిసిన దాంట్లో కొద్దిగా చెప్తాను. ఇలాంటివి మన సంసార బంధం నుంచి తెగిస్తాయి, దాని నుంచి విముక్తి కలిగిస్తాయని దీని యొక్క శ్లోకం మీకు అర్థం అనుకుంటున్నాను, నాకు తెలిసిన కొద్దిగలో. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేర్చుకుందాం రూపం. సదైక రూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్. మనం ఈరోజు ఈ విష్ణు సహస్రనామంలో 5వ శ్లోకం కంఠస్థంగా ఎలా పలకాలో నేర్చుకున్నాం. 6వ శ్లోకంతో తర్వాత వీడియోలో కలుద్దాం.